హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం. ఇందులో నేషనల్ ఇన్కమ్ టాపిక్ మీద డిస్కషన్ చేసే టాపిక్స్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి దాని గురించి, అలాగే లిస్ట్ ఆఫ్ ఆథర్స్ హూ ఎస్టిమేటెడ్ నేషనల్ ఇన్కమ్ని ఎవరెవరు ఎస్టిమేట్ చేశారు వారి గురించి, అలాగే నేషనల్ ఇన్కమ్ కమిటీ గురించి, అలాగే నేషనల్ ఇన్కమ్ని ఎన్ని రకాల నేషనల్ ఇన్కమ్స్ని ఫైండ్ అవుట్ చేసాం దాని గురించి, ఆ తర్వాత కొన్ని కీ టర్మ్స్ మార్కెట్ ప్రైస్, ఫ్యాక్టర్ కాస్ట్, కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ అండ్ జీడిపి, డిఫ్లేటర్, ఇంకోటి నేషనల్ ఇన్కమ్ గ్రోత్, ఇలాంటి చిన్న చిన్న టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం. ఇవి తెలవడం వల్ల నేషనల్ ఇన్కమ్ టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్, అంటే నేషనల్ ఇన్కమ్ని ఎన్ని రకాలుగా మెజర్ చేస్తామో దాని గురించి, తర్వాత నేషనల్ ఇన్కమ్ అనేది మొత్తం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీద బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి వాటి గురించి కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాము. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి దాని గురించి డిస్కషన్ చేద్దాము. నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. అంటే ఇందులో ఒక సంవత్సర కాలం అంటే ఇండియాలో ఒక ఫినాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం, అది సాధారణంగా ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది ఇండియాలో. నేషనల్ ఇన్కమ్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ వితౌట్ డూప్లికేషన్. అంటే ఒక పర్టికులర్ సంవత్సరం కాలంలో వస్తు సేవల విలువని జాతీయ ఆదాయం అంటారు. తర్వాత ఇండిపెండెన్స్ రాగానే అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక కమిటీని వేశారు నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేయడానికి. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ ఏంటంటే ఏ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ మెజర్స్ ద వాల్యూమ్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ టర్న్డ్ అవుట్ డ్యూరింగ్ ఏ గివన్ పీరియడ్ కౌంటెడ్ వితౌట్ డూప్లికేషన్. అంటే డూప్లికేట్ ఉండకుండా ఒక పర్టికులర్ పీరియడ్లో, అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువని మొత్తాన్ని నేషనల్ ఇన్కమ్గా ఎస్టిమేట్ చేయాలని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. తర్వాత సెకండ్ టాపిక్ లిస్ట్ ఆఫ్ ఆథర్స్ హూ ఎస్టిమేటెడ్ నేషనల్ ఇన్కమ్ని ఎవరెవరు ఎస్టిమేట్ చేశారో ఆ ఆథర్స్ నేమ్ ఏంటి, ఒకవేళ వాళ్ళ బుక్ నేమ్ ఏంటి, అవన్నీ ఇందులో డిస్కషన్ చేద్దాం ఈ టాపిక్లో. ఇండియాలో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ 1868లో. అతను నేషనల్ ఇన్కమ్ని పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకం ద్వారా ఎస్టిమేట్ చేశారు. ఇతని ప్రకారం టోటల్ నేషనల్ ఇన్కమ్, అప్పటి జాతీయ ఆదాయం 340 కోట్లు అయితే అప్పటి జనాభా 17 కోట్లు అన్నప్పుడు పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్ అంటే తలసరి జాతీయ ఆదాయం ఎంత వచ్చిందంటే 20 రూపీస్ అయింది. ఆ తర్వాత విలియం డిగ్బీ 1899లో నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేశారు. ఆ తర్వాత ఫిన్లే షిర్రస్, ఆ తర్వాత కేటీ షా అండ్ కంబట్టా ఇద్దరు కలిసి వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రచించారు. ఈ పుస్తకంలో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ గురించి వివరించారు. ఇది కేటీ షా అండ్ కంబట్టా రచించిన వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనే బుక్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఆర్సి దేశాయ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. ఇతను మొట్టమొదటి వ్యక్తి, ఆర్సి దేశాయ్ అనే వ్యక్తి ఫ్యామిలీ కన్జంప్షన్ బేస్ చేసుకొని నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేశాడు ఆర్సి దేశాయ్. ఆ తర్వాత వికేఆర్వి రావ్, ఇతను నేషనల్ ఇన్కమ్ని 1925 to 29, 1931 to 32 బేస్ చేసుకొని ఒక పుస్తకాన్ని రాశారు, అన్ ఎస్సే ఆన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వికేఆర్వి రావుకి భారత ప్రభుత్వం 1974లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఇందులో లిస్ట్ ఆఫ్ ఆథర్స్ హూ ఎస్టిమేటెడ్ నేషనల్ ఇన్కమ్ టాపిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దాదాబాయి నౌరోజీ రాసిన పుస్తకం నేమ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, తర్వాత కేటీ షా అండ్ కంబట్టా రాసిన వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా,
తర్వాత ఆర్సి దేశాయ్ రాసిన కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, తర్వాత వికేఆర్వి రావ్ రాసిన అన్ ఎస్సే ఆన్ ఇండియన్ నేషనల్ ఇన్కమ్. ఈ 4 బుక్స్ నేమ్స్ ఇంపార్టెంట్. ఓకే, అలాగే దాదాబాయి నౌరోజీ డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటంటే మన ఇండియా యొక్క సంపద ఇండియన్స్ యొక్క అవసరాలకి అందుబాటులో లేకపోవడాన్ని దాన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ అని ప్రతిపాదించాడు. అంటే ద పోర్షన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ అండ్ ఎకానమీ దట్ వాజ్ నాట్ అవైలబుల్ టు ఇండియన్స్ ఫర్ కన్జంప్షన్ కొరకు ఇండియన్స్కి ఉపయోగపడని లేదా అందుబాటులో లేని ఇండియా యొక్క సంపదని డ్రైన్ ఆఫ్ వెల్త్ అంటాము. అలాగే నెక్స్ట్ టాపిక్ కమ్యూనిటీ అండ్ నేషనల్ ఇన్కమ్. ఇండిపెండెన్స్ రాగానే అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు 1949 ఆగస్టు టైంలో. ఆ కమిటీ నేమ్ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ కమిటీ. ఆ కమిటీకి హెడ్ పిసి మహల్నోబిస్. అలాగే ఆ కమిటీలో 2 మెంబర్స్ ఉన్నారు, వికేఆర్వి రావ్ అండ్ డిఆర్ గాడ్గిల్. ఈ కమిటీ 1951లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఫైనల్ రిపోర్ట్ని 1954లో సబ్మిట్ చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం జాతీయ ఆదాయం ఇండియాలో 8,650 కోట్లు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి $246.90. ఏది పిసి మహల్నోబిస్ కమిటీ ప్రకారం. ఈ కమిటీ రికమెండేషన్ ప్రకారం అప్పటి భారత ప్రభుత్వం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసింది 1954లో. అది రెగ్యులర్గా నేషనల్ ఇన్కమ్ డేటాని పబ్లిష్ చేస్తూ వస్తుంది కూడా. అలాగే మన ఇండియా యొక్క సంపదని ఎస్టిమేట్ చేయడానికి 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అయితే ఇంకోటి నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుందంటే స్టాటిస్టికల్ యాక్టివిటీస్ ఇన్ ద కంట్రీ అన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ని, తర్వాత సిపిఐని, ఐఐపిని, ఇలాంటి వాటిని స్టాటిస్టికల్ డేటాని సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అలాగే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే సోషియో ఎకనామిక్ సర్వీస్, అంటే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తర్వాత సోషల్ కన్జంప్షన్ ఎలా ఉంది, హెల్త్ సెక్టర్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టర్ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, ఇవి సోషియో ఎకనామిక్ సర్వీసెస్ సర్వేని అన్నిటిని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తే స్టాటిస్టికల్ యాక్టివిటీస్ని ఏమో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తూ వస్తుంది. అయితే 2005లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ రెండింటిని మెర్జ్ చేసి ఒక సింగిల్ సంస్థగా ఏర్పాటు చేశారు. ఆ సంస్థకి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఓ అని నామకరణం చేశారు. ఓకే, ఈ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఆ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. ఈ ఎన్ఎస్ఓ ఇంకో డ్యూటీ ఏంటంటే బేస్ ఇయర్ అనేది రివైజ్ చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ బేస్ ఇయర్ వచ్చేసి 2011 and 12. ఓకే, తర్వాత నేషనల్ ఇన్కమ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే తెలుగులో స్థూల దేశీయోత్పత్తి. తర్వాత జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయోత్పత్తి. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్, నికర జాతీయోత్పత్తి. ఎన్ఎన్పి ఆఫ్ ఎఫ్సి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. దీన్నే మనం నేషనల్ ఇన్కమ్గా తీసుకుంటున్నాం ఇండియాలో. తర్వాత పర్సనల్ ఇన్కమ్, ఆ తర్వాత డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఈ టాపిక్స్ మీద డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. దీంట్లో కీ టర్మ్ ఏంటంటే డొమెస్టిక్, అంటే దేశీయత. ఓకే, స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువని ఒక సంవత్సర కాలంలో దాన్ని జీడిపి అంటారు, స్థూల దేశీయోత్పత్తి అంటారు. అయితే ఒక దేశంలో
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే మన ఇండియాలో మన ఇండియన్స్ ఉంటాము, అలాగే ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు త్రూ ఎఫ్డిఐస్. సో ఇలా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ జీడిపిలో ఫారినర్స్ ఇన్కమ్ని కూడా మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఈ సింపుల్గా చెప్పాలంటే ఒక దేశ బౌండరీ లోపల అది ఎవరు అయినా సరే ఒక వ్యక్తి అందరూ సంపాదించిన వస్తు సేవల విలువని మొత్తాన్ని జీడిపి అంటారు. ఓకే, ఈ జీడిపి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ యూకేలో పబ్లిష్ చేశారు 1940లో. ఆ నేము బ్లూ బాక్స్. తర్వాత గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇందులో కీటం ఏంటంటే నేషనల్ అంటే సిటిజన్స్. ఓకే, దీని ప్రకారం జిఎన్పి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ టైం, యూజువల్లీ ఫినాన్షియల్ ఇయర్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజలు సంపాదించిన వస్తు సేవల మొత్తాన్ని జిఎన్పి అంటారు. జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఓకే, ఇందులో ఏం తీసుకుంటామంటే సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ అంటే మన దేశం, మన ఇండియన్స్ తీసుకుంటే ఇండియన్స్ సంపాదించిన వస్తు సేవల ఉత్పత్తి విలువను మొత్తాన్ని దీంట్లో తీసుకుంటాము, అది జిఎన్పి కిందికి వస్తుంది. జీడిపిలో అయితేనేమో ఒక దేశంలో తయారైన వస్తు సేవల ఉత్పత్తిని తీసుకునేదేమో జీడిపి. మనం సింపుల్గా మనం జిఎన్పి అంటే దీంట్లో ఒక మన నేషనల్స్ యొక్క సంపాదన మాత్రమే ఉంటుంది. సో మనం జీడిపిలో ఫారినర్స్ కూడా ఉంటారు అన్నప్పుడు మనకు జిఎన్పి రావాలన్నప్పుడు ఏం చేస్తామంటే జీడిపి మైనస్ ఫారినర్స్ ఇన్కమ్ ప్లస్ ఫారెన్లో ఉన్న మన నేషనల్స్ ఇన్కమ్, ఈ అన్నిటినీ కలిపితే వచ్చేది జిఎన్పి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. జీడిపి వర్సెస్ జిఎన్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్స్ 100 కోట్లు ఉన్నారు, వాళ్ళ సంపాదన 1000 కోట్లు అనుకుందాం. అలాగే ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లలో 1 కోటి మంది ఉన్నారు అనుకుందాం, వాళ్ళ సంపాదన 10 కోట్లు అనుకుందాం. మన ఇండియాలో ఫారినర్స్ ఒక 5 కోట్లు ఉన్నారనుకుందాము, వాళ్ళ సంపాదన 50 కోట్లు అనుకుందాం. అన్నప్పుడు జీడిపి ఏమవుతుంది, మన ఇండియాలో ఎంతైతే సంపాదిస్తున్నామో ఆ మొత్తం విలువని జీడిపి అంటారు. అంటే ఇండియాలో సంపాదిస్తున్న మొత్తం ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ఇండియా ఎర్నింగ్స్ 1000 కోట్లు, తర్వాత ఇండియాలో ఫారినర్స్ సంపాదిస్తున్న ఇన్కమ్ ఎంత 50 కోట్లు, అంటే టోటల్గా ఎంత 1050 కోట్లు జీడిపి అవుతుంది. చూడండి, ఇది యాడ్ చేస్తూ వచ్చేది జీడిపి. ఓకే, జిఎన్పి అంటే ఏంటంటే ఇండియన్స్ యొక్క సంపాదన, అది ఫారెన్లో ఉండని ఇండియాలో ఉండని ఎలా ఉన్నా సరే ఇండియన్స్ సంపాదన మాత్రమే తీసుకునేది జిఎన్పి. అంటే టోటల్ ఇండియన్స్ తీసుకునేది టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ఇండియా, టోటల్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అవుట్స్ ఇన్ ఇండియా. వీళ్ళ ఇన్కమ్ ఎంత 1000 కోట్లు, వీళ్ళ ఇన్కమ్ ఎంత 10 కోట్లు, అంటే టోటల్ ఎంత అవుతుంది 1010. ఇది ఏంటంటే జిఎన్పి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. జీడిపి అంటే మన దేశంలో ఉన్న సంపద, జిఎన్పి అంటే మన దేశ ప్రజల దగ్గర ఉన్న సంపద, అంతే సింపుల్గా. జీడిపి అంటే 1000 + 50 1050 crores, జిఎన్పి అంటే 1050 జీడిపి ప్లస్ మన ఇండియన్స్ యొక్క సంపాదన 10 కోట్లు మైనస్ ఫారినర్స్. తర్వాత టాపిక్ నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే జిఎన్పి నుండి డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్, అంటే నికర జాతీయోత్పత్తి. ఈ నికర జాతీయోత్పత్తిలో డిప్రిషియేషన్ అంటే ఏంటంటే తరుగుదల. అన్నప్పుడు ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు మూలధన సామాగ్రి అయినటువంటి యంత్రాలు, భవనాలు అనేవి తరుగుదల చెందుతూ ఉంటాయి. వీటిని తీసేసినప్పుడు వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్ అనేది. ఓకే,
నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపాయలు అనుకుందాం బయట మార్కెట్లోకి వచ్చినప్పుడు. అన్నప్పుడు ఈ ప్రోడక్ట్ రెడీ అయ్యేటప్పుడు దీంట్లో కొంత ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా కలుస్తుంది. ఆ ట్యాక్స్ 10 రూపీస్ అనుకుందాం. అలాగే దేశ ప్రజల అవసరాలను ఉద్దేశించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ అమౌంట్ 20 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు మార్కెట్ ప్రైస్లో ఏమవుతుందంటే మార్కెట్కి వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ వాల్యూకి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని తీసేస్తే అది వచ్చేది మార్కెట్ ప్రైస్. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత? 100 రూపీస్, సబ్సిడీ వచ్చేసి 20 రూపీస్. ఇలా చేయగా వచ్చేది ఎంత? 80 రూపీస్. అంటే మార్కెట్లోకి ఒక ప్రోడక్ట్ మనం కొనేటప్పుడు 80 రూపీస్ ఇచ్చి కొంటాం. అది కంపెనీ కాస్ట్ ఎంత? 100 రూపీస్ అయినా కూడా మనం 80 రూపాయలకి ఎంత కొంటున్నామంటే గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఓకే, ఇది మార్కెట్ ప్రైస్ కాన్సెప్ట్. తర్వాత ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటంటే, ఫ్యాక్టర్ కాస్ట్లో ఏమవుతుంది అంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని మనం కలుపుతాము. అలాగే ఒక ప్రోడక్ట్ తయారయ్యేటప్పుడు వేసే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తాము. ఇలా చేయగా వచ్చేదాన్నే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. అంటే మార్కెట్ ప్రైస్లో నుండి సబ్సిడీని యాడ్ చేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేస్తే వచ్చేదాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఫార్ములా చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ ప్రైస్లో ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలుపుతాము, సబ్సిడీని తీసేస్తాము. వేరస్ ఫ్యాక్టర్ కాస్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి సబ్సిడీని కలుపుతాం. అంతే డిఫరెన్స్. ఓకే, ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్, అంటే నికర జాతీయోత్పత్తి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. ఓకే, అది అనేది మార్కెట్ ప్రైస్లో ఉంటుంది. ఎన్ఎన్పి అనేది ఫ్యాక్టర్ కాస్ట్లో, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి సబ్సిడీస్ని కలిపినప్పుడు వచ్చే ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్గా తీసుకుంటాం. ఇలా తీసుకోవడం వల్ల ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్గా ఎందుకు తీసుకుంటున్నామంటే ఇందులో కరెక్ట్గా ఒక ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఖర్చు అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని కలుపుతలేము. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అంటే అది ఆ దేశ సంపాదన కిందకే వస్తుంది కాబట్టి సబ్సిడీని కలుపుతాము. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నప్పుడు ప్రోడక్ట్లో మళ్ళీ దాన్ని యాడ్ చేయాల్సిన పని ఉండదు. సో ఇలా చేయగా వచ్చేదాన్ని, అందుకే మనం ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్గా తీసుకుంటాము. అలాగే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ని నేషనల్ ఇన్కమ్గా తీసుకుంటాం. ఈ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే నేషనల్ ఇన్కమ్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకటి కాన్స్టాంట్ ప్రైస్ అని, ఇంకోటి కరెంట్ ప్రైస్ అని. సో ఇందులో మళ్ళీ 2, కాన్స్టాంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్. అంటే కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఏంటి, కరెంట్ ప్రైస్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్స్టాంట్ ప్రైస్ అంటే ఏంటంటే బేస్ ఇయర్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కాన్స్టాంట్ ప్రైస్ అంటారు. ఈ బేస్ ఇయర్ని ఎవరు రివైజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రివైజ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011 and 12. ఇప్పుడు కాన్స్టాంట్ ప్రైస్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందంటే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మొత్తాన్ని ఆ బేస్ ఇయర్ ప్రైస్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని నేషనల్ ఇన్కమ్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాము. సేమ్ అలాగే నేషనల్ ఇన్కమ్ కరెంట్ ప్రైజెస్ అంటే కరెంట్ ఫినాన్షియల్ ఇయర్, ప్రజెంట్ 2017-18 ఫినాన్షియల్ ఇయర్లో ఉన్న ప్రైస్తో ఇప్పుడున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని మల్టిప్లై చేస్తే వచ్చేది నేషనల్ ఇన్కమ్ కరెంట్ ప్రైస్. ఓకే, ఇలా కాన్స్టాంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్ ఇలా ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీన్ని సింపుల్గా ఎగ్జాంపుల్గా ద్వారా చూస్తుంటే ప్రజెంట్ బేస్ ఇయర్ 2011-12 మనకు తెలుసు. అప్పుడు ప్రకారము ప్రైస్ 100 రూపీస్ ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా. అయితే
మనం నేషనల్ ఇన్కమ్ని కరెంట్ ప్రైస్ కాన్స్టెంట్ ప్రైజ్లలో ఎందుకు చేస్తాం, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ ఎలా ఉన్నది అనేది చెక్ చేసుకోవడం కోసం కదా. సో 2016-17తో 2017-18 అనేది క్యాల్కులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్గా 2016-17లో టోటల్ క్వాంటిటీ అనేది 120 అయితే ప్రైస్ 110 అప్పటి కరెంట్ ప్రైసెస్లో ఉన్నప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత అవుతుంది, అప్పటి ప్రైసు 110 రూపీస్ తోటి మల్టిప్లై చేసి వచ్చేది 13,200 అనేది కరెంట్ ప్రైస్. కాన్స్టెంట్ ప్రైస్ అన్నప్పుడు బేస్ ఇయర్ తోటి మల్టిప్లై చేస్తాము. ఓకే, బేస్ ఇయర్తో చేసి వచ్చేది 12,000. సో 2016-17లో కరెంట్ ప్రైస్ 13,200, కాన్స్టెంట్ ప్రైస్ వచ్చేసి 12,000. ఓకే, ఇప్పుడు 2017-18లో టోటల్ క్వాంటిటీ 110 అంటే పోయిన సంవత్సరం కంటే క్వాంటిటీ తగ్గింది. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ప్రైస్ 130 రూపీస్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, క్వాంటిటీ డిక్రీజ్ అయింది. కానీ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 110 × 130 అంటే కరెంట్ ప్రైస్ ఎంత ఉంది 130 రూపీస్, క్వాంటిటీ 110 రూపీస్, టోటల్ ఎంత వస్తుంది 14,300 రూపీస్ అంటే 14,300 రూపాయలు కరెంట్ ప్రైజ్లలో ఉంది. కాన్స్టెంట్ ప్రైస్ వచ్చేసరికి కాన్స్టెంట్ ప్రైస్ ఎంత 100 రూపీస్, క్వాంటిటీ ఎంత వచ్చేసింది 110, టోటల్ కాన్స్టెంట్ ప్రైస్ ఎంత వచ్చింది 11,000 వచ్చింది అన్నప్పుడు దీన్ని బట్టి మనం గమనిస్తే ఏమవుతుంది, 2016-17కి 2017-18ని రెండింటిని కరెంటు ప్రైజు కాన్స్టెంట్ ప్రైజ్ని కంపారిజన్ చేస్తే కరెంటు ప్రైస్ అనే వాల్యూ పెరిగింది, కాన్స్టెంట్ ప్రైస్ అనేది తగ్గింది. ఓకే, ఇందులో మనం ఏది ప్రామాణికంగా తీసుకోవాలి, కాన్స్టెంట్ ప్రైజ్నా కరెంట్ ప్రైజ్నా? ఏంటి కాన్స్టెంట్ ప్రైస్ అంటే బేస్ ఇయర్ని బేస్ చేసుకొని ఉన్న ప్రైస్ని తీసుకోవాలి. ఎందుకు అన్నప్పుడు క్వాంటిటీ పెరిగింది తగ్గింది మనకి అనవసరం, ప్రైస్ అనేది స్థిరంగా ఉంటుంది. కాన్స్టెంట్ ప్రైస్లో ఏ ఇయర్ అయినా ఉన్నప్పుడు ఇక్కడ వాల్యూ 12,000 అయింది, ఇక్కడ 11,000 అయినప్పుడు టోటల్గా వాల్యూ ఏమైంది తగ్గింది అన్నప్పుడు టోటల్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. టోటల్ క్వాంటిటీ తగ్గింది అంటే గ్రోత్ అనేది తగ్గినట్లు లెక్క. ఓకే, ఈ గ్రోత్ అనేది నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, నేషనల్ ఇన్కమ్ గ్రోత్ ఎట్ కరెంట్ ప్రైజెస్లో చేయాలంటే నేషనల్ ఇన్కమ్ ఫర్ దిస్ ఇయర్ మైనస్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బై నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. ఓకే, కరెంట్ ప్రైజెస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నేషనల్ ఇన్కమ్ ఫర్ దిస్ ఇయర్, ఈ ఇయర్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇయర్ కరెంట్ ప్రైజెస్లో నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది 14,300 మైనస్ ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది 13,200 బై 13,200 ఇంటూ 100. ఇది ఎంత వస్తుంది 1,100 బై 13,200 ఇంటూ 100 అన్నప్పుడు 0 గెట్స్ క్యాన్సర్. ఇప్పుడు వచ్చే వాల్యూ నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనేది కరెంట్ ప్రైజ్లో. ఓకే, అలాగే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ అనే కాన్స్టెంట్ ప్రైజ్లో వచ్చేసినప్పుడు ఏమైందంటే కాన్స్టెంట్ ప్రైజ్లో ఈ ఇయర్లో ఎంత ఉంది ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది బై ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100 చేస్తే వచ్చేది నేషనల్ ఇన్కమ్ గ్రోత్. ఆ తర్వాత జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే GDP deflator is a measure of the level of prices of all domestically produced final goods and services in an economy in a particular period of time. అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువని ఆ ప్రైజెస్ ఎలా
మారుతున్నాయి అని ఫైండ్ అవుట్ చేసేది జీడిపి డిఫ్లేటర్. జీడిపి డిఫ్లేటర్ ఫార్ములా ఏంటంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. ఓకే, ఇది ఏంటంటే ఓవరాల్ రైజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ రైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, జీడిపి డిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. మనం పైన ఎగ్జాంపుల్ ప్రకారము నామినల్ జీడిపి అంటే ఏంటంటే కరెంట్ ప్రైసెస్లలో తీసుకునేదేమో నామినల్ జీడిపి, కాన్స్టెంట్ ప్రైసెస్లో తీసుకునేదేమో రియల్ జీడిపి. మనం పైన ఎగ్జాంపుల్ ప్రకారం కరెంట్ ప్రైసెస్లో ఎంత వచ్చింది, 14,300 వచ్చింది. బై కాన్స్టెంట్ ప్రైసెస్లో ఎంత వచ్చింది, రియల్ జీడిపి 11,000 వచ్చింది. ఇంటూ 100 చేసినప్పుడు ఏమవుతుంది, 130% మీన్ వచ్చింది. 130% అంటే 30% రైజ్ ఇన్ ప్రైస్, అంటే ప్రైస్లో 30% అనేది ఇంక్రీజ్ అయ్యింది, రైజ్ అయ్యిందని చెప్తుంది. ఓకే, తర్వాత కాన్సెప్ట్ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఎంటైర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ ఇన్ 1 ఇయర్. ఒక పర్టికులర్ ఇయర్ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో అందరూ ప్రజల సంపాదన ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఈ పర్సనల్ ఇన్కమ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. ఎందుకు అంటే ప్రతి పర్సన్ యొక్క సంపాదన అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతి పర్సన్ యొక్క ఇన్కమ్ అనేది మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. సో దీన్ని నేషనల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని పర్సనల్ ఇన్కమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అంటే పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్లో మొత్తం వస్తుంది కదా, ఎన్ఎన్పిఎఫ్ ఫ్యాక్టర్ కాస్ట్లో మొత్తం వస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ అన్నప్పుడు మన ఆదాయాన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనం ఒక కార్పొరేట్లో పనిచేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ కార్పొరేట్కి వచ్చే లాభాన్ని మొత్తాన్ని మనకి ఇవ్వదు కదా, దాంట్లో కొద్దిగా లాభాన్ని కంపెనీ యొక్క అభివృద్ధి కోసం ఉంచుకుంటుంది. సో దాన్ని మనం తీసేస్తాం. దాన్ని తీసేసిన తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుంది, మనకి ప్రావిడెంట్ ఫండ్ అని, పెన్షన్ అని, ఇలా అందులో వాళ్ళు ఉంచుకున్న కొద్దిగా సొమ్ములో మనకి కొద్దిగా సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ అంటే పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని యాడ్ చేస్తాము. అలాగే తర్వాత ఆ కంపెనీ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ పేమెంట్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇలాంటి కొన్ని కంపెన్సేషన్స్ ఇలా కంపెనీ ఇస్తుంది కాబట్టి వీటిని యాడ్ చేస్తాం. ఇలా ఈ నేషనల్ ఇన్కంలోకి వెళ్ళి అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ని తీసేసి పేమెంట్స్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ని, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని రెండింటిని కలుపగా వచ్చేదాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. ఫార్ములా పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ ప్లస్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ మైనస్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్ ప్లస్ పేమెంట్స్ ఫర్ సోషల్ సెక్యూరిటీ ప్రొవిజన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఈ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాము, కానీ ఈ పర్సనల్ ఇన్కమ్ మనకు మొత్తం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే దీంట్లో పెన్షన్ అని, ప్రావిడెంట్ ఫండ్ అని, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని, తర్వాత కొన్ని కంపన్సేషన్స్ అని ఇలా ఉంటాయి. ఇవి మనకి వెంటనే అందుబాటులోకి రావు, వెంటనే మనం ఖర్చు చేసే పొజిషన్లో ఉంటాం. సో ఎప్పుడైతే రెడీగా ఇప్పుడే స్పెండ్ చేసే కెపాసిటీ ఉన్న ఇన్కమ్ని ఏమంటారంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటాం. అంటే ద ఇన్కమ్ దట్ ఈస్ అవైలబుల్ టు ఇన్వెస్ట్ దట్ కెన్ స్పెండ్ ఎట్ ద విల్. అంటే ఇప్పుడు మనం స్పెండ్ చేసే కెపాసిటీ ఉన్న ఇన్కమ్ని ఏమంటారు అంటే పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఈ పర్సనల్ ఇన్కమ్లో ఏం చేస్తామంటే ఇవన్నీ దీంట్లో మళ్ళీ పర్సనల్ ఇన్కమ్లో మనం ఏం చేస్తాము, మనకు ఈ పర్సనల్ ఇన్కమ్ ద్వారా వచ్చిన దాంట్లో ఈ ఇన్కమ్ వస్తుంది, మనకు పర్సనల్ ఇన్కమ్ అంటే ఇవన్నీ వస్తున్నాయి అన్నప్పుడు దీంట్లోకి వెళ్ళి మనం గవర్నమెంట్కి ఒకవేళ ఎక్కువ మనీ వచ్చినప్పుడు ట్యాక్స్లు పే చేస్తాం. అవి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం, అంటే డైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తాం. అంటే ఈ డైరెక్ట్ ట్యాక్స్ పే చేయంగా మిగిలిన ఇన్కమ్ని ఏమంటామంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటాము. ఓకే, అర్థమైంది కదండి. ఓకే, ఇది టోటల్గా జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, తర్వాత పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైజు, కరెంట్ ప్రైజు, తర్వాత ఫ్యాక్టర్ కాస్ట్,
మార్కెట్ ప్రైస్, ఇవన్నీ ఇందులో డిస్కషన్ చేద్దాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్లో నేషనల్ ఇన్కమ్ని ఏ విధంగా మెజర్ చేస్తామో అది నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వేరే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.